బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో రాజ్ కి మరో ఝలక్ ఇచ్చాడు రాహుల్. 2 రోజుల్లో కొత్త డిజైన్స్ వేసి షూట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేద్దామనుకున్న రాజ్ ప్లాన్ ని చెడగొట్టాడు. మరోవైపు కొద్ది రోజులుగా రేణుక పాప మిస్సింగ్ కేసును డీల్ చేస్తున్న అప్పుకి పెద్ద షాక్ తగిలింది. ఈ కేసులో అసలు విలన్ రేణుక అని తెలిసి అప్పు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయితే ఈ విషయాన్ని అప్పు కాకుండా కానిస్టేబుల్ కనిపెట్టడం కొసమెరుపు. రాహుల్ కి అమ్ముడుపోయిన ఎంప్లాయ్ ఎవరో కనిపెట్టేందుకు కావ్య వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. డిజైన్స్ పేరుతో కోతి బొమ్మున్న పేపర్లని క్యాబిన్ లో పెడుతుంది కావ్య. అయితే అవే డిజైన్స్ అనుకుని రాహుల్ కి అమ్ముడుపోయిన ఎంప్లాయ్ వచ్చి చెక్ చేస్తాడు. దాంతో రాజ్ కావ్య వాణ్ణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఏంటి అవే డిజైన్స్ అనుకున్నావా? నీలాంటి ఫ్రాడ్ ని కనిపెట్టడానికి మేము వేసిన ప్లాన్ ఇది అంటూ కావ్య ఝలక్కిస్తుంది. వెంటనే రాజ్ వాణ్ణి ఎడాపెడా వాయించేస్తాడు. సారీ సార్, డబ్బుకి కక్కుర్తి పడ్డాను అని అంటాడు. వాడితో మాటలేంటండి, వెంటనే పోలీసుల్ని పిలిపించి అప్పగించండి అని అంటుంది కావ్య. దాంతో మేనేజర్ ని పిలిచి వీడిని పోలీసులకు అప్పచెప్పండి అంటూ రాజ్ అంటాడు. ఇక ఇంత తెలివిగా తప్పు చేసిన వాడిని పట్టుకున్నందుకు కావ్యని చూసి రాజ్ మురిసిపోతాడు. ఎంతైనా నువ్వు నా పెళ్ళానివి కదా, ఆ మాత్రం తెలివి ఉంటుందిలే అంటూ రాజ్ బిల్డప్ ఇస్తాడు. ఆహా, ఇక్కడ కూడా మీరే గొప్పని చెప్పాలా అంటూ కావ్య కౌంటర్లు వేస్తుంది. మరోవైపు రేణుక భర్త అశోక్ పోలీస్ స్టేషన్ కు వస్తాడు. ఏం లేదు, మీకో గుడ్ న్యూస్ చెప్దామని పిలిపించాను అని అంటుంది అప్పు. ఏంటి, ఈ కేసు క్లోజ్ చేస్తున్నారా అని అడుగుతాడు. కేసు క్లోజ్ చేస్తే అది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అని అంటుంది అప్పు. అంటే మేడం, అది సిఐ గారు వాళ్ళు కేసు క్లోజ్ చేయమని చెప్పారు కదా మీకు, అది మాకు బ్యాడ్ న్యూస్, మీకు గుడ్ న్యూస్ కదా, అందుకే అలా అన్నాను అని అంటాడు. మీ పాప చనిపోలేదు, బతికే ఉంది అని అంటుంది అప్పు. ఆ మాట అనగానే వాట్ అంటూ షాక్ అవుతాడు. అదేంటి, కన్న కూతురు బతికే ఉందంటే ఆనందపడాల్సింది పోయి షాక్ అవుతున్నారు అని అడుగుతుంది అప్పు. అంటే మేడం, ఇప్పటి వరకు మీ డిపార్ట్మెంట్ వాళ్లే కదా మేడం పాప చనిపోయిందని తేల్చేశారు. ఇప్పటిదాకా బాధపడి మేము నెమ్మదిగా పాపని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం. మీరు ఉన్నట్టుండి బతికే ఉందని చెప్పేసరికి నేను షాక్ అయ్యాను మేడం. అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే తేలింది కదా మేడం అని అంటాడు. అప్పుడు మిమ్మల్ని ఎవరో తప్పుదోవ పట్టించారు, ఆ రిపోర్ట్స్ అన్ని రాంగ్ అని అంటుంది అప్పు. కానీ అప్పుడు పాప బాడీ కూడా చూపించారు మేడం అని అంటాడు. ఆ చనిపోయిన పాప మీ పాప కాదు, మేము మళ్లీ రీపోస్ట్ మార్టం చేయించాం, ఏది మ్యాచ్ కాలేదు, కనుక మీ పాప బతికున్నట్లే కదా అని అంటుంది అప్పు. అవును మేడం, మీరు చెప్పేది నిజం, థ్యాంక్ యూ, మా పాప బతికే ఉంది, అది చాలు, మాకు చాలా ఆనందంగా ఉంది మేడం, థ్యాంక్ యూ. ఇంతకీ మా పాప ఎక్కడుందో తెలుసుకున్నారా అని అడుగుతాడు. ఇంకా లేదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే మా నుంచి తప్పించుకోలేరు అని అంటుంది అప్పు. కరెక్ట్ మేడం, నేరం చేసిన ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు, మాకు దొరికిపోతాడు. ఈ విషయం చెబుదామని మిమ్మల్ని పిలిపించాను. నేను చెప్పిన విషయం మీ వైఫ్ కూడా చెప్పండి అని అంటుంది అప్పు. చెప్తాను మేడం, ఎంత సంతోషపడుతుందో అని వెళ్ళిపోతాడు. ఇంతలో రాజన్న వెంటనే అప్పు, రాజన్న వీణ్ణి చూస్తుంటే నీకేమనిపిస్తోంది అని కానిస్టేబుల్ అడుగుతుంది అప్పు. కొంచెం తేడాగానే ఉన్నాడు మేడం అని అంటాడు. ఇంకెందుకు లేటు, వాడిని ఫాలో చేయి, వాడి గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని అంటుంది అప్పు. ఇంటి దగ్గర కావ్య కొత్త డిజైన్స్ వేస్తూ ఉంటే రాజ్ కాఫీ పట్టుకొని వస్తాడు. వేడివేడిగా కాఫీ రెడీ అంటూ కావ్య చేతికిస్తాడు. నా డిజైన్ కూడా ఒకటి రెడీ అయింది, మీరు చూసి ఎలా ఉందో చెప్పండి అంటుంది. ఏంటి, గంట నుంచి కష్టపడి వేసిన డిజైన్ ఇదా? యావరేజ్ గా ఉంది. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు కళావతి, చాలా హై స్టాండర్డ్స్ లో ఊహించుకున్నాను. ఇలా చేస్తే ఎవరు కొంటారు? శృతి కూడా దీనికంటే బాగా వేస్తుంది అని అంటాడు. అవునా, అంత బాగా వేస్తే శృతిని పిలిపించుకుని కావలసిన డిజైన్స్ వేయించుకోండి అంటూ కావ్య అలిగి వెళ్ళిపోతుంది. రే రాజ్, అసలు నీకు బుద్ధుందరా? భార్య చేసిన పనికి వంకలు పెట్టడమే తప్పంటే వేరే ఆడదాంతో పోల్చడమేంట్రా? ఎంత క్రైమ్ అది. ఇక ఈ రాత్రంతా నీ పెళ్లాన్ని వేడుకోవడమే సరిపోతుంది. థూ యదవా, ప్లీజ్ కళావతి, అలా వెళ్ళిపోకు. నా నోటిదోల సంగతి నీకు తెలుసు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని బ్రతిమలాడతాడు. అయ్యయ్యో, నేను ఆఫ్టర్ ఆల్ భార్యని. ఆ శృతి అయితే మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది, తనను ఒకసారి కలిసి చెప్పండి అని అంటుంది కావ్య. రాక్షసి, అవకాశం దొరికితే టిష్యూ పేపర్లా నలిపేస్తుంది. అవసరం నాది కదా, తప్పదు అని అనుకుంటాడు రాజ్ మనసులో. హే కళావతి, ఏంటే డిజైన్స్ వేయవా అంటూ నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు రాజ్. వెయ్యను అని కావ్య అంటే, వెయ్యవా అంటూ చక్లి గింతలు పెడతాడు. సరే వేస్తా అంటూ కావ్య నవ్వుతుంది. అది లెక్క, నవ్వేశావుగా, ఓకే అని అంటాడు. కానీ కండిషన్ మాత్రం అలాగే ఉంది. మీరిప్పుడు శృతికి ఫోన్ చేసి నువ్వు డిజైన్స్ దరిద్రంగా వేశావు, నా భార్యను చూసి నేర్చుకో అని చెప్పాలి అని అంటుంది. ఏంటి ఇప్పుడా? పాపం చలికాలం కదా, దుప్పటి కప్పుకొని పడుకోనుంటుంది, రేపు చెప్తాను అని అంటాడు. ఓ, ఆడవారి నిద్ర కూడా మీకు అంత ముఖ్యమన్నమాట. అలాగైతే నా నిద్ర కూడా నాకు ముఖ్యమే అని అంటుంది. ఓకే, ఇప్పుడు తనకి కాల్ చేసి నువ్వే బెస్ట్ అని చెప్పాలి, అంతే కదా, ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీస్తాడు. అక్కర్లేదులే, చేస్తారో లేదో అని చెక్ చేశా, పదండి డిజైన్స్ వేద్దాం అని అంటుంది.
రేపు నాకు చాలా పనులున్నాయి, నిన్ను నమ్ముకుని షూటింగ్ కూడా పెట్టేశాను అని అంటాడు. ఏంటి షూటింగ్ అని కావ్య అడుగుతుంది. నీ మీద నమ్మకంతో ఈ రోజు నువ్వు డిజైన్స్ వేస్తావు, రాత్రికి రాత్రి డెమో పీసెస్ రెడీ చేసి రేపు మోడల్ని పిలిపించి షూట్ చేసేసి భీభత్సంగా పబ్లిసిటీ చేసేద్దామనుకున్నాను అని అంటాడు రాజ్. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటుంది కావ్య. నువ్వు డిజైన్స్ పూర్తి చేస్తావు అనుకున్నాను, ఇలా కండిషన్స్ పెట్టి టార్చర్ చేస్తావని ఎలా అనుకుంటాను చెప్పు అని అంటాడు రాజ్. ఇప్పటికైనా అర్థమైందా భార్యల దగ్గర అన్ని నిజాలే చెప్పాలని అని కావ్య క్లాస్ పీకుతుంది. ఇక ఇదంతా పైన బాల్కనీ నుంచి చూస్తూ ఉంటాడు రాహుల్. వింటాడు కూడా. చాలా గట్టిగా ప్లాన్ చేశావు రాజ్. ఈ రోజు డిజైన్స్ వేసి రేపు షూట్ చేసి ఎల్లుండి పబ్లిసిటీ చేద్దామనుకుంటున్నావా? అది అస్సలు జరగనివ్వను కదా. ఈ 2 రోజులు నిన్ను అడ్డుకుంటే చాలు, రెండో విజయం కూడా నాకే సొంతమవుతుంది. ఈ రాహుల్ ఏం చేస్తాడో నీకు రేపు తెలుస్తుంది చూడు అని అనుకుంటాడు. ఇక కష్టపడి డిజైన్స్ వేసి ఎలా ఉందో చూడండి అని అంటుంది కావ్య. అద్భుతంగా ఉంది కళావతి, ఇది నా పెళ్ళాం టాలెంట్ అంటే. దీన్ని యాడ్ లో మోడల్ చేత ఎలా పబ్లిసిటీ చేయిస్తానో చూడు. మనకు కావాల్సింది దొరికేసింది కళావతి, బాగుంది అని రాజ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఉదయం కాగానే షూటింగ్ ఏర్పాట్లన్నీ చేసేస్తాడు రాజ్. ఇంతకీ మోడల్ ఎక్కడ సార్, ఇంకా రాలేదు అని డైరెక్టర్ అడుగుతాడు. శృతి మోడల్ లాసియా ఎక్కడ అని అడిగితే ఆన్ ది వే సార్ వచ్చేస్తున్నారు అని అంటుంది. కాల్ చేయి, టైం అయింది కదా అని రాజ్ కంగారు పెడతాడు. తీరా ఫోన్ చేస్తే నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శృతి ఏమైంది అని రాజ్ అడిగితే సార్ లాసియా కనిపించట్లేదట సార్ అని అంటుంది. మోడల్ రావట్లేదా, ఎందుకని అని రాజ్ టెన్షన్ పడతాడు. ఏమో సార్, నిన్న నైట్ కూడా మాట్లాడాను, రేపు షార్ప్ 9కి సెట్ లో ఉంటానని చెప్పింది. ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అని అంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నావు శృతి, ఇంత సెటప్ పెట్టుకుని ఇప్పుడు మోడల్ లేదంటే ఎలా? మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎక్కడున్నా వెతికి తీసుకురండి, షూటింగ్ మాత్రం ఆగడానికి లేదు, ట్రై చేయి ఇంకెవరికైనా అని రాజ్ కోప్పడతాడు. ఇంతకీ ఆ మోడల్ లాసియా రాహుల్ దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ లాసియా, నేను అడగగానే ఇలా చేసినందుకు అని అంటాడు రాహుల్. అడిగింది నువ్వు కదా, చేయకుండా ఎలా ఉంటాను? కానీ మన కమిట్మెంట్ ప్రకారం నువ్వు ఇస్తానన్న క్యాష్ నాకు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు రాహుల్ అని అంటుంది. ఇక నుంచి నో ట్రాన్స్ఫర్, నో ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఓన్లీ క్యాష్. నువ్వు రాజ్ షూటింగ్ కి హ్యాండ్ ఇచ్చినందుకు 10 లక్షలు అని సూట్ కేసు ఓపెన్ చేస్తాడు రాహుల్. హో, షూటింగ్ చేస్తే 1,00,000, ఎగ్గొడితే 10 లక్షలా? ఈ వ్యాపారం ఏదో బాగుందే, ఇలాంటి పనులు ఏమున్నా నాకే చెప్పు రాహుల్ అని డబ్బు తీసుకుంటుంది. రాజ్, ఈ యాడ్ ని ఎలా కంప్లీట్ చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటాడు రాహుల్. మరోవైపు రాజ్ తనకు తెలిసిన మోడల్స్ కి ఫోన్ చేస్తాడు, కానీ ఎవరూ అందుబాటులో లేవని చెప్తారు. దాంతో ఫోన్ కట్ చేసి అబ్బా ఎందుకు శృతి మీరంతా, మీకే పని చేత కాదు అని సీరియస్ అవుతాడు. సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మోడల్ దొరికాక మళ్లీ పెట్టుకుందాం అంటాడు డైరెక్టర్. సరే రేపు చేద్దాం అని రాజ్ అంటే, రేపు నాకు ఖాళీ లేదు రాజుగారు, ఏమనుకోకండి అని అంటాడు డైరెక్టర్. ఏదో ఒకటి చేసి రేపు షూట్ చేయాలి, 2 రోజుల్లో యాడ్ మార్కెట్ లోకి పంపాలి, ఏం చేయాలి ఇప్పుడు అని రాజ్ టెన్షన్ పడతాడు. ఇక ఆ రోజు రేణుక పాప అంజలి మిస్ అయిన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటుంది అప్పు. ఆ రోజు అంజలి స్కూల్ దగ్గర వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్కూల్ టైంకి 5 నిమిషాలు ముందే ఉండే రేణుక ఆ రోజు 5 నిమిషాలు లేటుగా వచ్చింది. ఈ 5 నిమిషాల్లో ఏదో జరిగింది. ఒకవేళ పాపనెవరో కిడ్నాప్ చేసుంటే రేణుకకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయాలి కదా. అసలు ఫోనీ చేయలేదంటే పాప కిడ్నాప్ అయినట్లు ఎలా అవుతుంది? పాప చనిపోయిందని పోలీసులు గుడ్డిగా ఎలా నమ్మారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ తారుమారు చేసిందెవరు అని అప్పు జుట్టు పీక్కుంటుంది. ఇంతలో కానిస్టేబుల్ రాజన్న వస్తాడు. ఆ అశోక్ ని ఫాలో అయ్యావా, ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది అప్పు. ఒకసారి ఈ రిపోర్ట్ సరిగ్గా చూడండి మేడం అని అంటాడు. చూసిందే కదా, ఏముంది అందులో, డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కదా అని అంటుంది అప్పు. అది కాదు మేడం, చనిపోయిన పాప డిఎన్ఏ అంజలి డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు, ఓకే, దానివల్ల మనకు క్లారిటీ వచ్చింది, కానీ ఒకసారి అంజలి ఫాదర్ రిపోర్ట్ చూడండి మేడం అని అంటాడు. ఇక ఆ రిపోర్ట్స్ చూసి అప్పు షాక్ అవుతుంది. ఏంటి రాజన్న ఇది అని అప్పు అనగానే, మీ అనుమానమే నిజం మేడం, ఆ అశోక్ తేడా మనిషి, ఆ అశోక్ తన భార్య ఇద్దరు మనకి అబద్ధం చెప్పారు మేడం అని అంటాడు. అవును రాజన్న, ఆ రేణుక మాటల్ని నమ్మితే వాళ్ళిద్దరూ మనల్ని మోసం చేయాలని చూశారు. అరగంటలో వాళ్ళిద్దరినీ నా ముందుంచాలి. రేణుక, నాతోనే డ్రామాలాడతావా, చెప్తాను నీ సంగతి అని పళ్ళు కొరుకుతుంది. ఇక ఇంటికొచ్చాక కూడా రాజ్ టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఎలాగైనా రేపు షూట్ చేయాలి, కుదరదంటే ఎలా అని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాత్రికి డిన్నర్ ఏం కావాలి అని కళావతి అడుగుతుంది. ఏంటి నీ గోల, మోడల్ హ్యాండ్ ఇచ్చింది, షూటింగ్ ఆగిపోయింది, మరో మోడల్ కోసం ట్రై చేస్తూ ఉంటే మధ్యలో నీ గోలేంటి, ఏదో ఒకటి వండు పో అని రాజ్ చిరాకు పడతాడు. కావ్య కోపంగా చూసేసరికి ఏంటా చూపు అని అంటాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా అని అంటుంది కావ్య. ఎలా ఉంది, నవ్వొస్తుందా
అని అంటాడు రాజ్. ఒక నిమిషం చూపిస్తా, చూడండి ఇలా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అంటూ రాజ్ గాడిద మీద ఊరేగుతున్న ఫోటో చూపిస్తుంది. ఓహో, నేను రాజునై ఉండి గాడిద మీద కోపంగా ఊరేగుతున్నానా అని అంటాడు రాజ్. మీ వాలకం అలాగే ఉంది, లేకపోతే ఆ చిరాకేంటండి అని అంటుంది. నువ్వు నాకెలా కనిపిస్తున్నావో తెలుసా అని రాజ్ అడుగుతాడు. పల్లకిలో ఊరేగే మహారాణిలా కనిపిస్తున్నానా అని అడుగుతుంది కావ్య. చెప్తా ఆగు, కళ్ళారా చూద్దు గాని అంటూ కావ్య మోడర్న్ డ్రెస్ లో ఉన్న ఫోటో చూపిస్తాడు. టాలెంట్ నీకే కాదమ్మా, నాకు ఉంటుంది అని అంటాడు రాజ్. ఏంటండి ఇది, నేను మోడర్న్ డ్రెస్ వేసుకోవడం ఏంటి అని కావ్య షాక్ అవుతుంది. మరి నేను గాడిద మీద ఊరేగడం ఏంటి అని అంటాడు రాజ్. నాకు నచ్చలేదు, మార్చండి అనంటే, ఓహో నచ్చలేదా, అయితే దీన్నే నేను డీపీగా పెట్టుకుంటాను అని రాజ్ ఆట పట్టిస్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం ప్రోమోలో అందరూ భోజనం చేస్తూ ఉండగా రాజుని కావాలని షూటింగ్ సంగతి అడుగుతాడు రాహుల్. షూటింగ్ ఆగిపోయింది, మోడల్ హ్యాండ్ ఇచ్చింది అని అంటాడు. మరైతే షూటింగ్ ఇక ఆగిపోయినట్లేనా అని రాహుల్ అడుగుతాడు. లేదు, మోడల్ ఇక్కడే ఉంది అని అంటాడు రాజ్. ఎవర్రా అని సుభాష్ అడిగితే, మీ కోడలే మోడల్ అని షాక్ ఇస్తాడు. వెంటనే, ఆహా అమ్మా కావ్య, నువ్వు యాడ్ చేయి, చాలా బాగుంటుంది అని అంటాడు సుభాష్. మరి కావ్య ఈ యాడ్ చేస్తుందో లేదో, తరువాత ఏమైందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.